రెడ్ మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. సో మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎవరెవరికి ఏ శాఖను కేటాయించారో కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖను కేటాయించారు. అలాగే పి నారాయణకి ఆయనకి పురపాలక పట్టణాభివృద్ధి శాఖను కేటాయించినట్లుగా మనకి న్యూస్ అందుతోంది. అలాగే బంగల్పూడి అనిత ఆమెకు కీలకమైన హోంశాఖను కేటాయించారు. అలాగే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఆయనకి ఆరోగ్యం కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖను కేటాయించినట్లుగా తెలుస్తోంది. అలాగే నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు. అలాగే సయ్యం మహమ్మద్ ఫరూక్ ఆయనకి మైనార్టీ మరియు న్యాయ శాఖను కేటాయించారు. అలాగే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆయనకి దేవాదాయ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అలాగే పయావుల్ కేశవ్ ఆర్థిక శాఖ వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించినట్లుగా తెలుస్తోంది. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించారు. అలాగే కొలుసు పార్థసారథి ఐఎన్పీఆర్ అండ్ గృహ నిర్మాణ శాఖను ఆయనకు కేటాయించారు. అలాగే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధితో పాటు డిప్యూటీ సీఎంగా శాఖను కేటాయించిన విషయం మనకు తెలిసింది. అలాగే అదనంగా తాగునీటి సరఫరా అడవుల శాఖలను కూడా పవన్ కళ్యాణ్ కి కేటాయించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖను పవన్ కళ్యాణ్ కి కేటాయించారు. అలాగే నారా లోకేష్ హెచ్ఆర్డీఏ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖను కేటాయించారు. రైట్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులకు ఏ శాఖలను కేటాయించారో దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం.